హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే, మీరు ఇంతవరకు ఎక్కడ చూడని, ఎవరు చెప్పని, మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకోవడానికి చాలా చాలా మంచి యూజ్ఫుల్ కొత్త టిప్స్ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాము. మనం ప్రతిరోజు కూర వండేటప్పుడు కూర మంచి టేస్ట్ ఉండడం కోసం మసాలా పౌడర్లు కానీ లేదంటే మసాలాలు లాంటివి గట్టన్నో వేస్తూ ఉంటాం కదా. ఇవేవి కూడా లేకుండా ప్రతిరోజు మనం వండే కూరలు అనేవి మరింత రుచి పెరగాలంటే సింపుల్గా ఇలా చిన్న ట్రిక్ని అయితే ట్రై చేయండి. సో దానికోసం మనము జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది తయారు చేసి ఒక 15 రోజులు, నెల రోజులకు ఒక్కసారి పక్కన పెట్టేసుకుంటూ డైలీ కూడా 1 to 2 స్పూన్స్ వాడుతూ ఉంటాం కదా. ఇలా మనము జింజర్ గార్లిక్ పేస్ట్ తయారు చేసేటప్పుడు ఒక 2-3 ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేసుకున్నట్లయితే మనం ఇటువంటి మసాలాలు కూడా వాడవలసిన అవసరం లేదండి. సో దానికోసం ఒక 4-5 యాలకులను అయితే యాడ్ చేసుకోండి. 4 అయితే సరిపోతుంది. అలాగే ఒక 5-6 వరకు కూడా లవంగాల్ని, అలాగే దాల్చిన చెక్కని చిన్నది తీసుకొని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసేసుకొని ఇందులో వేసేసుకున్నాం అనుకోండి. సో మనం ఇటువంటి మసాలాలు కూడా యాడ్ చేయవలసిన అవసరం లేదు. నేను 1 కప్పు వరకు కూడా అల్లం, 1 కప్పు వెల్లుల్లి అనేది పొట్టు అనేది నేను ఎప్పుడు తీయనండి. మీకు కావాలంటే పొట్టు కూడా రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా వేసేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసుకొని మనము 1-2 నెలల వరకు కూడా ఫ్రిడ్జ్ లో హ్యాపీగా స్టోర్ చేసుకోవచ్చండి. ముఖ్యంగా ఇది బ్యాచిలర్ కి అయితే ఉపయోగపడుతుంది. వాళ్ళైతే మసాలా పౌడర్లు, మసాలాలు అనేవి వెయ్యలేరు. కూరలు అనేవి ప్రతిరోజు టేస్ట్ బాగుండాలి, హెల్త్ కి కూడా చాలా చాలా మంచిదండి. మనం ప్రతిరోజు కూరలోనూ ఒక 1/2 టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఫ్రిడ్జ్ కొంతమంది లేనప్పుడు ఎలా స్టోర్ చేసుకోవాలని అడుగుతూ ఉంటారండి. ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు కూడా లేదంటే 1 టీ స్పూన్ వరకు కూడా వెనిగర్ని వేసి మిక్స్ చేసుకొని మనం 1 to 10 days వరకు బయట కూడా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఇలా ప్రతిరోజు మీరు వండే వంటకాలన్నింటినీ అదిరిపోయేలాగా ట్రై చేయండి. చిన్న ట్రిక్తో యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ అయితే తెలుసుకుందాము. మనలో చాలా మందికి కూడాను వడ వేసేటప్పుడు క్రిస్పీగా ఎలా ఆయిల్ అనేది ఎక్కువ పీల్చుకోకుండా తయారు చేసుకోవాలో తెలియదండి. ఎప్పుడు మీరు ఈ గారెలు అనేవి తయారు చేసేటప్పుడు ఆయిల్ అనేది ఎక్కువ పీల్చుకోకుండా కరకరలాడుతూ మరింత రుచి పెరగాలంటే ఒక చిన్న సీక్రెట్ ట్రిక్ని అయితే తెలుసుకుందాం. సో దానికోసం నార్మల్గా మనం మినపగుళ్ళు అనేవి ఒక 5-6 గంటలు అనేవి నానబెడుతూ ఉంటాం కదండి, శుభ్రంగా వాష్ చేసి. దాంతో పాటు మరికొన్నిటిని యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. అలాగే ఫ్రెండ్స్, ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఏమీ లేదండి, మనం మినపగుళ్ళు నానబెట్టేటప్పుడు ఒక 2 స్పూన్లు బియ్యాన్ని పక్కన నానబెట్టేసుకోవాలి. మీకు కావాలంటే ఇందులో కూడా మిక్స్ చేసేసుకొని నార్మల్గా మనం గ్రైండ్ చేస్తాం కదా మినపగుళ్ళు, సో వాటితో పాటు కూడాను ఈ 2 స్పూన్ల నానబెట్టిన రైస్ను కూడా వేసి మనం మిక్స్ చేసుకొని గారెలు వేసుకోవడం వల్ల వేసే గారెలు అనేవి కరకరలాడుతూ రుచి అనేది బాగుంటుంది. అలాగే ముఖ్యంగా ఆయిల్ అనేవి పీల్చుకోకుండా ఉంటాయండి. కొంతమంది గారెలు వేశారంటే పూర్తిగా ఆయిలే పీల్చేసుకుంటుంది అనమాట, అస్సలు తినబుద్ధి కాదు. అలాంటప్పుడు సింపుల్గా చిన్న ట్రిక్ని ట్రై చేయండి. ఈ విధంగా మనం రుబ్బుని ఎప్పుడు కూడా కొంచెం లూజుగానే కలుపుకోవాలన్నమాట. తర్వాత గారెలు వేసి మీకైతే చూపిస్తున్నాను చూడండి. ఎక్కడ కూడాను ఎక్స్ట్రా ఆయిల్ అయితే లేవు. ఎంతగా కరకరలాడుతూ సౌండ్ కూడా మీకు ఆల్రెడీ వినిపిస్తుంది వీడియోలో. కరకరలాడుతూ లోన కూడా చాలా ప్రాపర్గా కుక్ అయిపోతుందండి. ఎప్పుడైనా గారెలు చేయాలనుకునేటప్పుడు సింపుల్గా ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. గారెలు అనేవి కరకరలాడుతూ ఎన్ని గంటలైనా అదే విధంగా టేస్టీగా ఆయిల్ అనేవి ఎక్కువగా తీసుకోకుండా చాలా బాగా వస్తాయి అనమాట. ఖచ్చితంగా ట్రై చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుందంటే. మూడవ టిప్ని అయితే తెలుసుకుందామండి. మనలో చాలా మంది ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే ఒంట్లోనే సరిగ్గా బ్లడ్ అనేది ఉండదు, అంటే హిమోగ్లోబిన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో దీనివల్ల మనకి ఏంటంటే కింద కూర్చొని లేచేసరికి లేదంటే ఎక్కడైనా మేడలపై నుంచి కిందకి చూసేసరికి కళ్ళు తిరుగుతున్నట్లు కూడాను మనకి ఏదో తల ఇసురుతున్నట్లుగా అనిపిస్తుంది. దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి బాడీలోన సరిగ్గా బ్లడ్ శాతం అనేది లేకపోవడం వల్ల అండి. కొంతమంది హెల్దీ ఫుడ్ అనేది తినకపోవడం వల్ల కూడా బ్లడ్ అనేది తగ్గిపోతుంది కదా, టాబ్లెట్స్ అనేవి వాడుతూ ఉంటారు. ఇవేవి లేకుండా బాడీలోకి బ్లడ్ ఎక్కించినట్టే నెల రోజుల్లోనే మనకి 3 నుంచి 4 పాయింట్లు బ్లడ్ పెరగాలంటే సింపుల్గా చిన్న హోమ్ రెమెడీని అయితే ట్రై చేయండి. దీనికోసం ఎక్కువ ఖర్చు పెట్టవలసిన అవసరం కూడా లేదు. సో అది ఎలా అనేది తెలుసుకుందాము. ఒక చిన్న బీట్రూట్ ముక్క అలాగే క్యారెట్ ముక్కని తీసేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని పైనుండి పొట్టు తొలగించేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మీరు కావాలి అనుకున్నట్లయితే ఒక్కొక్కటి వేసుకోవచ్చు అనమాట. ఒక క్యారెట్, ఒక బీట్రూట్ కూడా వేసుకోవచ్చు. లేదు అనుకున్నట్లయితే ఇలా హాఫ్ పీస్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇందులోన మనకి చిన్న టేస్ట్ కోసం చిన్న అల్లం ముక్కను యాడ్ చేసుకుంటే సరిపోతుందండి.
అల్లం అనేది బాడీలోన ఎటువంటి ఇన్ఫెక్షన్స్ చేరనివ్వకుండా చేస్తుంది. ఇలా మిక్సీ జార్‌లో వేసేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని ఈ విధంగా మనం మెత్తగా పేస్ట్ లాగా అయితే తయారు చేసుకోవాలండి. ఆ తర్వాత మరి కొంచెం వాటర్ అనేది వేసేసుకొని మీరు కావాలనుకున్నట్లయితే డైరెక్ట్‌గా ఇలా వేసేసుకోవచ్చు. లేదు అనుకున్నట్లయితే రసాన్ని తీసుకున్న సరిపోతుందనమాట. నార్మల్‌గా మనం బ్లడ్ ఎక్కించుకోవడానికి టాబ్లెట్స్ వాడాలంటే చాలా చాలా కాస్ట్ కూడా ఎక్కువండి. అవి కొంతమందికి సెట్ అవ్వవు. బట్ ఇవి ఎవ్వరైనా ట్రై చేయొచ్చండి. చాలా చాలా మంచి హోమ్ రెమెడీ ఇదనమాట. సో, తరువాత ఇటువంటి ఐస్ క్యూబ్స్ అనేవి ఉంటాయి కదండీ మన దగ్గర చాక్లెట్ మౌల్డ్స్ గాని, ఈ ఐస్ క్యూబ్స్ అనేవి చాలా తక్కువ కాస్ట్‌లో కేవలం ₹90కే రీసెంట్‌గానే నేను మీషోలో అయితే బుక్ చేశానండి. ప్రోడక్ట్ అయితే చాలా చాలా బాగుంది. అలాగే మనీ కూడా చాలా వర్తబుల్ అనమాట. మీకు కూడా ఇటువంటి ప్రోడక్ట్ కావాలనుకున్నట్లయితే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లోకి వెళ్లి నా పేజ్‌లోనైతే లింక్ అని కామెంట్ చేయండి. మీకు మెసేజ్ చేస్తాను డైరెక్ట్‌గా. ఇదైతే బ్లూ కలర్ ఒకటి, గ్రీన్ కలర్ ఒకటి ఐస్ క్యూబ్స్ అయితే సెట్ అనేది వచ్చిందనమాట. సో, తరువాత మనం తయారు చేసిన జ్యూస్‌ని ఈ విధంగా ఫిలప్ చేసుకొని క్యూబ్స్‌లో ఓవర్ నైట్ అంతా కూడా ఫ్రిడ్జ్‌లో పెట్టేసామంటే నెక్స్ట్ డేకి మనకి ఇలా క్యూబ్స్ రెడీ అయిపోతాయండి. డైలీ కూడా మనం ఇలా ఒక 4, 5 ఐస్ క్యూబ్స్ అనేవి చక్కగా ఒక గ్లాసులో వేసేసుకొని డ్రింక్ తయారు చేసుకోవచ్చనమాట. ఇలా మనం వారం రోజులకు ఒక్కసారి, నెల రోజులకు ఒకసారి తయారు చేసుకొని ఒక ఎయిర్ కంటైనర్ బాక్స్‌లో పెట్టేసుకొని కూడా వాడుకోవచ్చు. చూసారు కదా! నేను ఇక్కడైతే ఒక 5, 6 క్యూబ్స్ వేసేసుకొని చక్కగా మంచి రుచి రావడం కోసం ఒక నిమ్మ చెక్క రసాన్ని కూడా పిండుకోవచ్చండి. నిమ్మకాయ అనేది డైలీ మనం తీసుకోవడం వల్ల హెల్త్‌కి చాలా చాలా మంచిదండి. ఫ్యాట్ అనేది రానివ్వదు. అలాగే ఇందులోన మరికొన్ని వాటర్ వేసుకొని రుచికి తగ్గ సాల్ట్‌ను కూడా యాడ్ చేసుకొని కూల్‌గా ఈ సమ్మర్‌లోన బ్రేక్‌ఫాస్ట్‌కి ముందు ఒక గంట ముందు గనక మీరు నెల రోజులు దీన్ని తాగి చూడండి. మీ ఒంటిలోన బ్లడ్ ఎక్కించినట్టే 3, 4 పాయింట్ల వరకు కూడా బ్లడ్ చేరడం మీరు అబ్జర్వ్ చేస్తారు. కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి బిఫోర్, ఆఫ్టర్. ఇది తాగడం వల్ల మన ఫేస్ కూడా గ్లోయింగ్ వస్తుందండి. ఎవరికైతే బ్లడ్ తక్కువగా ఉందో సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. ఇంకా 4వ టిప్‌నైతే తెలుసుకుందాం. ప్రతి ఒక్కరికి కూడా ప్రతిరోజు ఈ చిట్కా చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. మనం షుగర్ బాక్స్‌లోన షుగర్ అనేది వేసుకునేటప్పుడు ముఖ్యంగా ఈ సమ్మర్‌లోన మనము కప్పులు ఎంత టైట్‌గా క్లోజ్ చేసినా, ఎక్కడ ఎంత శుభ్రంగా పెట్టినా కూడా చీమలకి ఎలా తెలుస్తుందో తెలియదు గానీ షుగర్ డబ్బా దగ్గరికి చీమలనేవి చుట్టూ చేరిపోతూ చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండీ! ఇలా ఎప్పుడు కూడాను షుగర్‌లో ఇంకొక్క చీమ కూడా రాకుండా ఉండాలంటే సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. ఏమీ లేదు షుగర్ వేసుకునేటప్పుడు జస్ట్ ఇందులోన 3, 4 లవంగాలను చక్కగా వేసేసుకొని కిందకి పైకి కలిపేసుకొని క్యాప్ క్లోజ్ చేసేయండి. ఈ లవంగాల ఘాటుకి చీమలనేవి షుగర్ డబ్బా దగ్గరికి గాని, స్వీట్ డబ్బా దగ్గరికి గాని, బెల్లం డబ్బాల దగ్గరికి గాని అస్సలు దరి చేరకుండా ఉంటాయి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది కాబట్టి ట్రై చేసి వీడియోని ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంకా 5వ టిప్‌నైతే తెలుసుకుందాం. ప్రతి ఒక్క ఆడవారికి కూడా టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. ఈ రోజుల్లో పొల్యూషన్ వల్ల, ఫుడ్ వల్ల, హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల కూడాను హెయిర్ అనేది చిట్లు పోయేటట్టు నిర్జీవంగా హెయిర్ ఫాల్ అనేది అయిపోతుంది కదా! కొంతమందికి చుండ్రు కూడా పట్టేస్తుందండి. ఇవేవి లేకుండా హెయిర్ అనేది నల్లగా, ఒత్తుగా గ్రోత్ పెరగాలి, సిల్కీగా ఎటువంటి డాండ్రఫ్ అనేది లేకుండా ఎవ్వరైనా చాలా ఈజీగా చేయగలిగే ఎటువంటి ఖర్చు లేని ఒక మంచి హోమ్ రెమెడీనైతే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి. ప్రతి ఒక్కరు కూడా చేయగలిగిన టిప్పే ఇది. ఏమీ లేదు ఖచ్చితంగా మన పెరట్లోనే మనం అలోవెరా అనేది పెంచుతూనే ఉంటాం కదండీ! ఈ అలోవెరా అనేది మన హెయిర్‌ని సిల్కీగా తయారు చేసి, డాండ్రఫ్‌ని తగ్గించి, హెయిర్ అనేది చాలా దృఢంగా వైట్ హెయిర్ రాకుండా కాపాడుతుందనమాట. చాలా చాలా మంచిదండి ఇది. సో, ఒక పీస్‌ని తీసుకోండి. మీ హెయిర్ గ్రోత్‌ని బట్టి 1 గాని, 2 గాని పీసులను తీసేసుకొని పైన ఉండే పొరని ఈ విధంగా రిమూవ్ చేసుకోండి. చాలా మంది ఫేస్‌కి క్రీములు, ఆ క్రీములు వాడుతూ ఉంటారు గానండి. అలోవెరాని ప్రతిరోజు కూడాను మనం స్నానం చేసే గంట ముందులో మన చేతులకి, ఫేస్‌కి, నెక్‌కి చక్కగా ఇలా అప్లై చేసినట్లయితే ఫేస్ అనేది చాలా చాలా బాగా తయారవుతుందండి. ఫేస్ మీద ఎటువంటి పిగ్మెంటేషన్ గాని, మచ్చలు గాని ఏవీ లేకుండా ఏ కాలంలోనైనా కూడా చాలా చాలా నీట్‌గా, సాఫ్ట్‌గా మన స్కిన్ అనేది తయారు చేస్తుందనమాట. అదే విధంగా మనం వారానికి ఒకసారి తలకి స్నానం చేస్తూ ఉంటాం కదండీ! ఇలా తలకి స్నానం చేసే 1 అవర్ బిఫోరు అంటే ముందు ఈ విధంగా అలోవెరా తోటి జస్ట్ మన స్కాల్ఫ్‌కి, హెయిర్‌కి కూడాను అంటించేటట్టు ఇలా అప్లై చేసుకొని 1 అవర్ తర్వాత మీరు హెయిర్ వాష్ చేసుకోండి. హెయిర్ అనేది చాలా సిల్కీగా, డాండ్రఫ్ ఉన్నా పోతుంది. హెయిర్ ఫాల్ తగ్గి హెయిర్ నల్లగా, దృఢంగా పెరుగుతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా 6వ టిప్‌నైతే తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు కూడాను ఖచ్చితంగా వారానికి ఒక్కసారైనా కూడా ఇంట్లో ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉంటారు కదండీ! మనం ఫ్రిడ్జ్‌లోన ఈ విధంగా వారానికి ఒక్కసారి ఐస్ అనేది ఫార్మ్ అయిపోతూ ఉంటుంది కదా! ఒకవేళ ఏదైనా
ఫిష్ లాంటిది, చికెన్లు గాని, కూరలు లాంటివి డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టి స్టోర్ చేసుకోవాలనుకునేటప్పుడు చాలా గట్టిగా అసలు ఆ బాక్సులు కూడా రావండి. ఒక్కోసారి లాగేటప్పుడు మన చెయ్యులు కూడా కోసుకుపోతూ ఉంటాయండి. ఇలా ఐస్ గంటలు కరిగించే బదులు కేవలం 2, 3 నిమిషాల్లోనే పూర్తిగా ఐస్ అంతా కరిగించేయొచ్చు. దీనికోసం బౌల్‌తోనే కొన్ని వాటర్‌ను వేడి చేసుకొని, ఇలా ఒక గరిటె అనేది ఉంటుంది కదండీ! ఆ గరిటెతోటి సింపుల్‌గా, గరిటె అయితే చాలా సింపుల్‌గా ఉంటుందండి. దీనితోటి మనం తీయవలసిన బాక్స్ చుట్టూ, అలాగే ఫ్రిడ్జ్‌లోనే ఎక్కడెక్కడైతే ఐస్ అనేది ఫార్మ్ అయిపోయిందో, ఇలా గోరువెచ్చటి నీళ్ళని ఫ్రిడ్జ్ మొత్తం కూడాను వేసామనుకోండి, ఐస్ అనేది జస్ట్ 2, 3 నిమిషాల్లో ఎంత స్ట్రాంగ్‌గా పట్టేసినా కరిగిపోతుందనమాట. మనలో చాలామంది కూడా ఐస్ కరిగించడానికి ముందు రోజు నైటు పక్కన ఉండే బటన్ అనేది ప్రెస్ చేస్తారండి. ఇది ప్రెస్ చేయడం వల్ల ఇది కరగడానికి మనకి చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. అలాగే కరెంట్ బిల్ కూడా ఎక్కువ వచ్చేస్తుంది కాబట్టి జస్ట్ మనం ఇంత కరెంట్ బిల్‌ని వేస్ట్ చేసుకొని, టైం వేస్ట్ చేసుకునే పని లేకుండా కేవలం జస్ట్ కొన్ని వేడి నీళ్ళని ఈ విధంగా వేసుకొని 1, 2 నిమిషాల్లోనే ఎంత గట్టిగా అయిపోయిన ఐస్‌ని కరిగించేయొచ్చు. చూసారు కదండీ! కొన్ని వేడి నీళ్ళు వేయగానే బాక్స్ అనేది చాలా సింపుల్‌గా వచ్చేసింది. ఇందులో నేనైతే ఫిష్ ఉంచాననమాట. ఈ బాక్స్ పైన కూడా కొన్ని వేడి నీళ్ళు వేసామనుకోండి, లోన ఉండే ఐస్ కూడా మనకి ఫార్మింగ్ అనేది తగ్గిపోతుందనమాట. ఇలా మీరు ఒక రోజంతా వేస్ట్ చేసి ఫ్రిడ్జ్ అంతా కూడా వరదయిపోయి క్లీన్ చేసుకునే పని లేకుండా ఈజీగా ఎప్పుడైనా ఐస్ ఫార్మ్ అయిందనుకునేటప్పుడు ఆ బటన్ ప్రెస్ చేసేటప్పుడు ముందు ఈ విధంగా 1, 2 గరిటెల వరకు కూడా కొన్ని వేడి నీళ్ళు వేసి చూడండి. వేలల్లో కరెంట్ బిల్ ఆదా చేసుకుంటారు. టైం అనేది సేవ్ అవుతుంది. ముఖ్యంగా శ్రమ కూడా ఏమీ ఉండదు. ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో. ఈ టిప్స్‌తో ఖచ్చితంగా ఎవరి సహాయం లేకుండా మన పనులు మనమే సింపుల్‌గా చేసుకొని మన టైంతో పాటు మనీని కూడా సేవ్ చేసుకోవచ్చు. వీడియో గనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.